హలో గైస్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ సినిమా ద్వారా చేంజ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా వస్తుందంటే అది అప్పట్లో వచ్చిన రికార్డ్ వల్లని, అప్పట్లో వచ్చిన హీరో డైరెక్టర్ వల్లని, అదేవిధంగా విలన్ వల్ల. అసలు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నావు భయ్యా? తెలుసుకునే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. అప్పట్లో అంతా ఇంత ఫ్యాన్స్ గారు ప్రభాస్కి, కానీ బాహుబలి వచ్చాక ఫ్యాన్స్ అట్రాక్ట్ అయిపోయారు. గర్ల్స్ లేడీస్ అందరు అట్రాక్ట్ అయిపోయారు ప్రభాస్కి బాహుబలి తర్వాత. ఇక అక్కడి నుంచి అతని జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ దాకా దుమ్ము దులిపేసిండని చెప్పుకోవచ్చు. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిండు. ఎవ్వరు రికార్డ్ బ్రేక్ చేయని రికార్డులు బాహుబలి వచ్చాక ప్రభాస్ మారిన తీరు అనేది చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజమౌళి గారు నెక్స్ట్ లెవెల్ ఆలోచన గిట పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు బాహుబలి తర్వాత. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఒక్కసారిగా చేంజ్ చేసి పడేసింది. ఏ సినిమా తీస్తున్నా నేను ఇది పాన్ ఇండియానే పెడతా, ఏ సినిమా తీసినా ఇది పాన్ ఇండియా సినిమా అంటున్నారు అందరూ. అది ఏ సినిమా వల్ల? బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 తర్వాతనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మొత్తం చేంజ్ చేసి పడేసిందని చెప్పుకోవచ్చు. రానా దగ్గుపాటికి తన యాక్టింగ్ అప్పట్లో మనందరికీ తెలుసు కొద్దిగా లో ఉంటుంది, కానీ బాహుబలి తర్వాత తన యాక్టింగ్ ఎక్కడనో పెట్టేసి పీక్స్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. నిజంగా మూవీ టీమ్, బాహుబలి మూవీ టీంకి వచ్చినంత పేరు ఇప్పటిదాకా ఏ మూవీ టీంకి రాలేదని చెప్పుకోవచ్చు. అంతగా కష్టపడ్డాక ఫలితం మనం థియేటర్లో చూస్తుంటే ప్రతి ఒక్క అంగుళం షార్ట్ గిట గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు నిజంగా. మరి ఈ సినిమా ఎట్టగెలగా మళ్ళీ రిలీజ్ కాబోతుంది ది ఎపిక్ పేరుతో. ఇక సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? అక్టోబర్ 31 తారీఖు నాడు మనం థియేటర్లో చూడొచ్చు. అది ఏ విధంగా? ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రెండు కలుపుకొని దాదాపు 6 గంటల సమయం వస్తుంది సినిమా అప్పుడు. కానీ మూవీ టీం అందరూ ప్లాన్ చేస్తున్నారు 2 పార్ట్లని కలిపేసి సినిమా విడుదల చేయాలని. కానీ అనవసరమైన సాంగ్స్, అనవసరమైన సీన్స్ తీసేసి మన ముందు తీసుకురానుంది. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో భారీ హైప్ మధ్యలో రిలీజ్ అయిన సినిమా కానీ మళ్ళీ రిలీజ్ కోసం వేచి ఉన్నారు ఫ్యాన్స్. ఈ సినిమా గురించి ఒక సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాని మనం అందరం థియేటర్లో చూసినాం, అయినా సరే ప్రజెంట్ ట్రెండ్లో ఉందని చెప్పుకోవచ్చు బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2 ది ఎపిక్. అయితే ఈ సినిమా వచ్చాక ప్రభాస్కి చేంజ్ అయిన యాటిట్యూడ్తో పాటు తన యాక్టింగ్ స్టైల్, దాని తర్వాత బాహుబలి వచ్చాక కొన్ని ఫ్లాప్లు రాజమౌళి గారితో తీస్తే ఇలానే ఉంటుంది అని మళ్ళొక విచిత్రమైన వార్తలు, ఇవన్నీ పట్టించుకోకుండా ప్రభాస్ గారు వెంట ఫిలిమ్స్ చేస్తున్నారు. తనకు భారీ విజయాలు వచ్చేసినాయని చెప్పుకోవచ్చు. అక్కడ కల్కి చూడొచ్చు, సలారైన చూడొచ్చు, ఇవన్నిట్లలో ఇట్లా చూడొచ్చు మనం ప్రభాస్ స్థాయి ఎక్కడ ఉందో అని చెప్పుకోవచ్చు. సెన్సేషన్ పుట్టించిన రాజమౌళి గారికి హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవాలి మనందరం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఒక్కసారిగా చేంజ్ చేసేసిండు తన డైరెక్షన్తో, ఎలాంటి మాటలు లేకుండా. మళ్ళీ ఈసారి ప్రభాస్ గారితో కాకుండా మహేష్ బాబుతో 5 ఏళ్ళు టైం తీసుకొని మంచి సినిమా తీసుకురాబోతున్నాడు వనందముడు. 5 ఏళ్ళు పోయినా సరే ఒక మంచి సినిమా చూడొచ్చు. ఆ సినిమా నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చేంజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. రాజమౌళి అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు, రాజమౌళి అంటే వరల్డ్ వైడ్ అని చెప్పుకోవచ్చు. తన డైరెక్షన్కి ఒక లెవెల్ ఉంటుంది, తన లుక్కి ఒక లెవెల్ ఉంటుంది, తన స్టోరీ రైటింగ్కి ఒక సీన్ ఉంటుంది. అదే నన్ అదర్ దెన్ రాజమౌళి గారు. ఇక ఈ సినిమా గురించి మీ అందరు ఎంతగా ఎక్స్పెక్ట్ చేస్తూ వెయిట్ చేస్తున్నారో ఒక్కసారి కామెంట్ చేస్తూ, అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని, అప్పట్లో ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ఇప్పట్లో ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మీ అందరికి ఎలా అనిపిస్తుందో ఒక్కసారి కామెంట్ చేస్తూ, ఇక బాహుబలి అనే చిత్రం 2 భాగాలుగా రాబోతుంది కదా ది ఎపిక్ పేరు పెట్టుకొని. అయితే ఈ సినిమా వాచ్ టైం రన్ అవర్ ఎంతగా ఉండొచ్చు అనేది ఒక్కసారి కామెంట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ చేసుకోండి. జై హింద్.